దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తోంది డ్రాగన్. సైనిక, సాంకేతిక రంగాల నవీకరణకు సమాలోచనలు చేస్తోంది. దేశంలోని టెక్ దిగ్గజాలతో, పారిశ్రామిక ప్రముఖులతో కీలక భేటీలు నిర్వహిస్తూ ఆర్థిక, రక్షణ రంగాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు జాతి శక్తికి పునాది. సంపద, నవీకరణలు దేశ ప్రగతికి ఆత్మ అనే బలమైన నినాదంతో శరవేగంగా బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. సన్నాహక దశలో భాగంగా మార్చి 3వ తేదీన బీజింగ్ కేంద్రంగా అత్యంత రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసింది. చైనా ప్రభుత్వంతో విభేదించి ఆంక్షలకు గురైన చైనా టెక్ దిగ్గజం సైతం జాక్మా ఈ సమావేశంలో పాల్గొనడంతో అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఈ సమావేశ నిర్వహణ తీరుపై నిశిత పరిశీలన మొదలుపెట్టింది. ఈ సమావేశానికి జిన్పింగ్ సహా బీజింగ్ విధాన నిర్ణయంలో ప్రధాన పాత్ర పోషించే పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ నేతలు హాజరయ్యారు. ప్రముఖ టెక్ కంపెనీలు అలీబాబా, టెన్సెంట్, షియోమి, హువాయే సహా మిగతా కంపెనీల సీఈఓలు ఈ రహస్య భేటీలో పాల్గొన్నారు. 2018లో చైనా ఇదే తరహాలో టెక్ కంపెనీలతో భారీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇదే సమావేశం కావడం, నిర్వహణ తీరు చాలా రహస్యం కావడంతో ప్రపంచ దేశాల వ్యూహకర్తలు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. భారీ భేటీ వెనుక చాలా పెద్ద పథకాన్ని చైనా రచిస్తోందని అనుమానాలు ఉన్నాయి. నిజానికి చైనా ఆర్థిక రంగం మరీ దుస్థితిలో లేదు. ఒక మోస్తరు భేషగ్గానే ఉంది. కాకపోతే ఆర్థిక రంగ సుస్థిరతపై చైనాకు అనుమానాలున్నాయి. భవిష్యత్తులో తేడా వస్తే మందగమనాన్ని చవి చూడాల్సి వస్తుందనే భయం చైనాకు ఉందంటారు నిపుణులు. ఆవిష్కరణలో రంగంలోనూ చైనా సంచలనాలు సృష్టిస్తుంది. అగ్రరాజ్యానికి కూడా దడ పుట్టిస్తోంది. కొన్నాళ్ల క్రితం చైనా స్టార్టప్ కంపెనీ డీప్సీక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికా టెక్ సంస్థ రూపొందించిన ఓపెన్ ఏఐ మెటాలకు సైతం పోటీగా నిలిచింది. అంతేకాదు, డ్రాగన్ ఏది తయారు చేసినా అది కారు చౌకగా ఉండడంతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ను చైనా వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా ముంచెత్తుతున్నాయి. సైనిక రంగంలోనూ చైనా విప్లవాత్మక నవీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్విరామంగా ఎంత దూరమైనా ప్రయాణించగలిగే లేజర్ ఆయుధాలను తయారు చేసినట్లు తెలుస్తోంది. హైగ్రేడ్ లేజర్ వ్యవస్థను రూపొందించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. హైపర్ సానిక్ క్షిపణులను ధ్వంసం చేసేందుకు చైనా లేజర్ వ్యవస్థను రూపొందిస్తోందంటున్నారు రక్షణ రంగ నిపుణులు. జే-10, జే-10సి, FC-31 వంటి యుద్ధ విమానాలు ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రగతి విషయంలో జిన్పింగ్ అంతగా సంతృప్తిగా లేడనే వాదనలు వస్తున్నాయి. భవిష్యత్తులో సైతం ఇదే వేగం కొనసాగించకపోతే, మరింత బలోపేతం కాకపోతే ఇబ్బంది తప్పదనే భావనతోనే చైనా కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. జిన్పింగ్ భయాలకు కారణాలున్నాయి. డీప్సీక్ ప్రపంచం ముందుకు వచ్చిన కొన్నాళ్లకే సైబర్ దాడి జరిగింది. ఆయుధ తయారీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినా గడిచిన 5 ఏళ్లుగా చైనా ఆయుధాలకు బేరసారాలు లేవు. అంతర్జాతీయంగానే ఆయుధ ఉత్పత్తిలో పైచేయి సాధించాలనే డ్రాగన్ ఆశ నెరవేరలేదు. ఆయుధ ఎగుమతికి చైనా అనుసరిస్తున్న విదేశాంగ విధానమే అడ్డంకి అనే ఆలోచనలు ఉన్నాయి. గతంలో టెక్ దిగ్గజాలపై జరిమానాలు వేసి వేధించిన జిన్పింగ్ కు హఠాత్తుగా వారితో భేటీని ఎందుకు నిర్వహించినట్లు, అలీబాబా అధినేత జాక్మాను దాదాపు దేశం నుంచి వెలివేసినంత పనిచేసిన జిన్పింగ్ మళ్లీ ఎందుకు జాక్మాను ఆహ్వానించినట్లు అనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలోనే జిన్పింగ్ జాక్మాతో 2 సార్లు భేటీ అయినట్లు చైనా మీడియా కథనాలు చెబుతున్నాయి. చైనా ప్రకటించే లక్ష్యాలకు, అసలు ఉద్దేశాలకు ఎప్పుడూ సంబంధం ఉండదు. దాని అసలు వ్యూహం రహస్యం అంతుబట్టదు. రోజురోజుకు ప్రైవేటు వాణిజ్యం విస్తరిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రైవేటు వాణిజ్యం విస్తరించడంపై జిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఎందుకిప్పుడు ఈ భారీ భేటీని ఏర్పాటు చేసినట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైనా సాంకేతిక ఆవిష్కరణ పరిశ్రమ నైపుణ్యంపై జిన్పింగ్ ప్రభుత్వానికి అనేక సందేహాలున్నాయని గతంలోనే కథనాలు వచ్చాయి. వాటి సమర్థతపై ప్రభుత్వానికి వేరే అంచనాలు ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రైవేటు కంపెనీలు గుత్తాధిపత్యం వల్ల ప్రభుత్వ వాణిజ్య వ్యూహం బహిర్గతమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రైవేటు కంపెనీలు గుత్తాధిపత్యం వల్ల ప్రభుత్వ వాణిజ్య వ్యూహం బహిర్గతమవుతుందనే అభిప్రాయం కూడా గతంలో చైనా పాలకులు వ్యక్తం చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వంటి పత్రికల కథనాలు వెల్లడించిన దాఖలాలు ఉన్నాయి. భద్రతను సవాలు చేసే అనేక హై ఎండ్ ఆవిష్కరణల రంగంపై ప్రస్తుతానికి పశ్చిమ దేశాల ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రపంచ టెక్నాలజీ మార్కెట్పై పశ్చిమ దేశాలకే పూర్తి పట్టుంది. సాంకేతికత ఆధారంగానే ఆసియా సహా ఖండాల్లోని దేశాలపై పశ్చిమ దేశాలు పట్టు సాధించాయి. ఈ ఆధిపత్యాన్ని దెబ్బతీయడంలో భాగంగానే జిన్పింగ్ టెక్ దిగ్గజాల భేటీ నిర్వహించి ఉంటారనే అంచనాలు ఉన్నాయి. తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం చైనా వస్తువులు నాసిరకానికి చెందినవనే ప్రచారం చేశారనే వాదన కూడా చైనా వినిపిస్తోంది. ఈ మొత్తం క్రమంలో చైనాలోని టెక్ కంపెనీల ఉత్పత్తుల నాణ్యతపై, నవీకరణలో అనుసరిస్తున్న విధానాలపై జిన్పింగ్ ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం చేసిన తర్వాతే టెక్ దిగ్గజాల భేటీకి శ్రీకారం చుట్టి ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. చైనాలోని విస్తారమైన ఉత్పాదక రంగమే సాంకేతిక పరికరాలు తయారు చేస్తుంది.
ఇది ప్రధానంగా నాణ్యతపై ప్రశ్నలు రావడానికి కారణమని జిన్పింగ్ ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ పరిశోధన ల్యాబుల్లో జరిగే పరిశోధనలు అనేక పరీక్షల తర్వాత తుది రూపు తీసుకున్న తర్వాత చేసే సాంకేతిక పరికరాలు కాకపోవడం వల్ల నాణ్యతపై అనుమానాలు వస్తున్నాయని కూడా ప్రభుత్వం అంచనా వేసింది. ఉత్పాదక పరిశ్రమల తయారీ అనుభవం వల్ల, వ్యక్తుల ఔత్సాహిక సృజన వల్ల రూపొందే సాంకేతిక ఆవిష్కరణ కంటే పరిశోధన ఆధారిత ఆవిష్కరణ అవసరమని బీజింగ్ భావిస్తోంది. అంతేకాదు, సాంకేతిక పరికరాల తయారీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల శ్రామిక నైపుణ్యాన్ని కూడా ప్రభుత్వం అంచనా కట్టింది. టెక్ దిగ్గజాలు కేవలం లాభాపేక్షతో మాత్రమే కాకుండా చైనా పరపతిని కూడా దృష్టిలో ఉంచుకోవాలనేది జిన్పింగ్ లెక్క. డీప్ సిక్ స్టార్టప్ అనుభవాన్ని కూడా చైనా మదింపు వేసింది. అతి స్వల్ప కాలంలో ఉనికిలోకి వచ్చి చవక ధరకు దొరికేలా పరికరాలను తయారు చేయడం అనేది సంచలనమవుతుంది. కానీ అది దేశ ప్రతిష్టకు, నాణ్యతకు సవాలుగా అంచనా వేసింది. డీప్ సిక్ ఉనికిలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే సైబర్ దాడి జరిగింది. ఈ తరహాలో సాంకేతిక పారిశ్రామిక ప్రమాణాలు ఏమాత్రం క్షేమకరం కాదనే అభిప్రాయానికి చైనా వచ్చింది. సామర్థ్య నిర్మాణం, నాణ్యత ప్రమాణం ఈ రెంటి ఆధారంగా సరికొత్త పారిశ్రామిక విధానానికి చైనా అంకురార్పణ చేయబోతోంది. కీలక సాంకేతిక రంగాలను ప్రాధాన్యంలోకి తీసుకొని అత్యవసర జాతీయ ప్రాముఖ్యతను ప్రాతిపదిక చేయాలనే యోచనలో ఉంది. అదే సమయంలో దీర్ఘకాలిక ప్రయోజనాల ప్రాతిపదికన నవీకరణ వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది. పారిశ్రామిక వ్యూహంలో సమర్థత, నాణ్యత అనే వాటిని ప్రదానం చేసింది. దీర్ఘకాలిక ప్రయోజనాల జాబితాలో చమురు, సహజవాయు, మౌలిక ముడి సరుకులు, పారిశ్రామికలు వినియోగించే సాఫ్ట్వేర్, విత్తనాలు, శాస్త్రీయ పరిశోధనలు వినియోగించే పరికరాల రూపకల్పన, రసాయన పరిశ్రమ వంటి రంగాల్లో సైతం పగడ్బందీ వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రంగంలో అత్యవసరంగా పరిశోధన, ఆవిష్కరణ అవసరం అనుకుంటోంది. అమెరికా వంటి దేశాలతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రంగంలో పోటీ పడాలని తలపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన చైనీస్ అకాడమీ సైన్స్ సంస్థ ఇప్పటికే వ్యవసాయ పరిశోధనలో సంచలనాలు సృష్టిస్తుంది. గోధుమ వంగడాల పరిశోధనలో కొత్త పరిశోధనలు చేసి గోధుమ పరిమాణాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే CAS కు మరింత ప్రాధాన్యమిచ్చి పరిశోధనను వేగనం చేయాలని చూస్తోంది. ప్రపంచ సాంకేతిక మార్కెట్తో పాటు పరిశోధన, ఆవిష్కరణల రంగాలపై పట్టు సాధించాలని చైనా భావిస్తోంది. దీని ద్వారా పశ్చిమ దేశాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.